సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతులకు మద్దతుగా రోడ్డెక్కారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలులో 500 రూపాయల బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ అనడంపై మండిపడ్డారు. ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిన్నటి సమీక్షా సమావేశంలో తనకు రైతుల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమని అలా వెలుబుచ్చిండు. మొన్న గద్దెనెక్కే ముందు రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తా, ఇవాళ అన్ని రకాలుగా రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసి ఇవాళ గద్దెనెక్కిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అది రైతులకు కూడా అందరు కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇలా ముఖ్యమంత్రి చేసిన మోసపూరితమైన హామీల పైన మాట్లాడితే అప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం కానీ ఇలా రైతుల పట్ల కొంచెం కరెంటు సరిగ్గా ఇవ్వడం కానీ ఇలా అధికారులను పెట్టి ఆయన పనిచేసిండు. ఎంత దగా చేస్తుండో ఇవాళ ముఖ్యమంత్రి రైతాంగం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఇవాళ రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని ఇవాళ గుంజి ఈడ్చి ఆయన రోడ్ల మీదకి ఈడ్చాల్సిన అవసరం ఇవాళ రైతులకు ఏర్పడుతుంది. రైతులు ఇవాళ గల్లా పట్టి గుంజుతారు ఆయన. ఎందుకంటే మోసం, సన్నమోట్లు అనేది మనకు తెలుసు. యాసంగి పంట సన్నమోట్లు అనేది పండదు మన దగ్గర, ఓన్లీ దొడ్డు ఓట్లు మాత్రమే పండుతాయి. అదేవిధంగా వానకాలంలో సన్న ఓట్లు వేస్తే ఇలా రోగాల పని సన్న ఓట్లు వండాయి. ఇలా మన దొడ్డు ఓట్లకు అదే నేను ఎంఎస్పీ ఇస్తాను, అదే సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తాను అనేది ఇది మోసపూరితమైనటువంటి మాటలు. మరి ఏ విధంగా చూసినా ఆయన అంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రో రండ గిన్న అనమాట, అవన్నీ ఆయనకే వెళ్తున్నాయి. ఇలా ఆయనే సన్నాసి, ఆయనే రండ, అన్ని విధాలుగా ఇవాళ మోసపూరిత కుట్రపూరితమైన మాటలు ఇలా మాట్లాడుతున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఆ 6 గ్యారంటీలు ఒక్క బస్సు మాత్రం అమలు చేసిండు, మిగతా ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. రైతు బంధు ఎలక్షన్ ముందు మా హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని ముందు రాజీనామాకు సిద్ధపడితే కొంతమంది మాత్రమే రైతు బంధు ఇచ్చిండు, ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలేదు. 14 తారీఖు నాటే మిగతా రైతులకు ఇస్తానడు, వెంటనే ఇయ్యాలే, ఇచ్చే వరకు కూడా రైతులు ఊరుకోరని నేను హెచ్చరిస్తున్నాను. అలాగే వడ్లు సన్నపొట్లకు మాత్రమే రైతు బీమా, రైతు 500 బోనస్ ఇస్తా అంటాడు. సన్నపొట్లకు బహిరంగ మార్కెట్లోనే వ్యాపారస్తులే 3,000 రూపాయల దాకా పెడతారు. ఈయనిచ్చే బోనస్ అవసరం లేదు. మా గౌరవ చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము తప్పక పోరాటం చేస్తానే ఉంటామని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్